హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసుని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను 3 బాగా పండిన టమాటాలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ టమాటోస్ని ఒక 2 మినిట్స్ వరకు వేయించి ఇందులోకి ఒక ఇంచు వరకు చింతపండుని వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారంని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. టొమాటోస్ అన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. బాగా గుజ్జులాగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా టమాటోస్ అన్నీ మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మనం వేసిన ఆయిల్ కూడా పైకి ఊరాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి ఊరాలి. సో ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేయాలండి. ఇలా వాటర్ని వేసిన తర్వాత దీన్ని బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ ఎగ్స్ని వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా దీన్ని కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, మనకు కోడిగుడ్డు పులుసు అయితే దాదాపుగా దగ్గరకు పడింది. ఒకసారి మీరు సాల్ట్ అదంతా కరెక్ట్గా ఉందో లేదో టేస్ట్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కుష్కాలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.